गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविद्यवतु गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। सद्गुरु चरणारविंदाभ्यां नमः। हरिः ओम। डिवोशनल ट्री వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు। రాబోయే సంవత్సరం మీకందరికీ కూడా కళ్యాణదాయకంగాను సౌభాగ్యదాయకంగాను ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లలితా పరమేశ్వరుని వేడుకుంటూ మనం సౌందర్యలహరి ఉపన్యాసాల పరంపరలోకి పునఃప్రవేశించాము। అనివార్య కారణాల చేత కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది। ఇక నిరంతరాయంగా మనం ఈ సౌందర్యలహరి పైన విశేషమైన వ్యాఖ్యానాన్ని తెలుసుకుందాం। గత శ్లోకం వరకు కూడా శంకరులు చెబుతూ గత శ్లోకంలో ఆరోహణ క్రమంలో ఈ కుండలిని రూపంలో అమ్మవారు సుషుమ్నానాడి ద్వారా తన యొక్క ఆ సహస్రార చక్రంలో ప్రవేశించి అక్కడ శివునితో క్రీడించడం తెలియజేశారు। తదుపరి 10వ శ్లోకంలో తిరిగి అదే మార్గంలో అవరోహణ క్రమంలో మూలాధార చక్రంలోకి వచ్చి అక్కడ సర్పాకృతిలో 3.5 చుట్లు తిరిగి ఆ మూలాధార చక్రంలో స్థిరవాసం చేస్తున్నట్టుగా తెలియజేశారు। ఇప్పుడు అమ్మవారి యొక్క శ్రీ చక్ర స్వరూపాన్ని గురించి శంకరులు వివరిస్తున్నారు। ఇది కొద్దిగా గణితంతో కూడుకున్నటువంటి శ్లోకం। ఎందుకంటే మనం శ్రీచక్రంలో అనేక రకాలైనటువంటి కోణాలను అనేక సంఖ్యలో చూస్తూ ఉంటాం। వాటి యొక్క సవివరమైనటువంటి వివరణ ఈ శ్లోకంలో శంకరులు మనకు తెలియజేస్తూ ఉన్నారు। చతుర్భిః శ్రీకంఠైః శివయుతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్ నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశత్ వసుదళ కళాశ్రత్రివలయా త్రిరేగాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః। ఇక్కడ అమ్మవారు ఎలాగట చతుర్భిః ఇక్కడ 4 రకాలైనటువంటి ఈ యొక్క శివస్వరూపాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు। ఏ రకంగానట శ్రీకంఠుడు అంటే గరళాన్ని
తన యొక్క కంఠములో నిక్షిప్తం చేసుకున్నటువంటి మహనీయుడైనటువంటి పరమేశ్వరుని శ్రీకంఠుడు అని పిలుస్తారు. చతుర్భిః శ్రీకంఠైః, ఇక్కడ శ్రీకంఠుడు విషమును కంఠము కలిగినటువంటి శివుడు. చతుర్భిః అంటే ఆ శ్రీకంఠునికి సంబంధించినటువంటి చక్రములు 4, అంటే శివతత్వపరమైనటువంటి చక్రములు అక్కడ 4 ఉన్నాయట. శివజ్యోతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభో, ఇక్కడ అమ్మవారికి శంభో ప్రభిన్నాభి, శివుని చక్రాల కంటే విభిన్నమైనటువంటివి. అటువంటివి ఏమున్నాయట? శివయూతిభి. శివయూతి ఎవరు? సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరి అమ్మవారు. ఆమెకు సంబంధించినటువంటి శక్తి చక్రాలు 5 ఉన్నాయి. ఇక్కడ శివయువతి అన్నదానికి ఇక్కడ వ్యాఖ్యానం ఏమని చెప్తున్నారంటే శక్తి చక్రము అని చెప్తున్నారు. శ్రీకంఠుడైనటువంటి శివునికి సంబంధించినటువంటి చక్రములు 4, దానికి విభిన్నమైనటువంటివి శివయువతిభి, అంటే అమ్మవారికి సంబంధించినటువంటి చక్రములు 5 ఉన్నాయట. ఇంకా ఏమిటట? నవభిరపి మూల ప్రకృతిభి. నవభిహి అంటే 9, మూల ప్రకృతి అంటే ప్రపంచానికి మూల కారణమైనటువంటి ధాతువుల చేత ఈ శ్రీచక్రం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి ప్రపంచానికి మూల ధాతువులైనటువంటి 9 చక్రాలతో నిండి ఉన్నది. అంతేకాక వసుదళ కళాశ్ర త్రివల్య త్రిరేఖాభి, ఇక్కడ త్రివలయ త్రిరేఖ. వసుదళము అంటే అష్టదళ పద్మము. ఈ అష్టదళములు కళాశ్రయములు అంటే షోడశదళ పద్మములు. ఎందుకంటే 16 కళలు ఉంటాయని చెప్తారు. ఆ షోడశ కళలతో కూడినటువంటి ఆ యొక్క 16 చక్రాలు. అలాగే వసుదళం అంటే అష్టదళముతో కూడినటువంటి పద్మంతో కూడింది. అంతేకాక త్రివలయములు అంటే మేఖలాత్రయము, అమ్మవారి యొక్క మేఖలములు 3 ఉంటాయి, అటువంటి మేఖలాత్రయములు. అంతేకాక త్రిరేఖాభి భూపురత్రయము, 3 రకాలైనటువంటి భూపురత్రయం. వీటన్నిటిని కలిపి ఈ శ్రీచక్రం ఏర్పడుతుందట. తవ శరణకోణా త్రేచత్వారింశత్ పరిణతా. తవ శరణకోణా, అమ్మవారి యొక్క నిలయమైనటువంటి ఈ యొక్క శ్రీచక్రానికి అంచులు ఎన్నున్నాయి? ఇక్కడ త్రేచత్వారింశ అంటే 43 ఉన్నాయి. ఈ 43 అంచులు పరిణతా పరిణమిస్తాయి అన్నారు. అంటే ఈ మొత్తం శ్రీచక్రానికి ఇప్పుడు మనం చేసినటువంటి ఈ కూడిక ఏదైతే ఉన్నదో ఆ కూడికను కనుక మనము చూసినట్లయితే అవన్నీ కలిపి ఏమవుతున్నాయట? మొత్తము 43గా అక్కడ భాసిల్లుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ శ్రీచక్రానికి ఊర్ధ్వంగా ఉన్నటువంటి కోణము 1, అలాగే శక్తి చక్రాల్లో ఉన్నటువంటి అష్టకోణంలో ఉన్నటువంటి 20 అని చెప్తున్నారు. అంతేకాక శక్తి చక్రాల్లోని 2 దశ కోణాల్లో లోపల బయట ఉన్నటువంటి కోణాలు ఎన్నట? 20 కోణాలు ఉన్నాయట. అంతేకాక శక్తి చక్రాల్లో చతుర్దశార కోణములు అంటే 14 అంచెలు గల కోణాలు మొత్తం 14 ఉన్నాయి. ఇవన్నీ కలిపి 43 కోణాలతో ఈ యొక్క శ్రీచక్రము భాసిల్లుతూ ఉన్నది. ఈ రకంగా ఉన్నటువంటి అద్భుతమైన శ్రీచక్రం. ఈ శ్లోకానికి మనకి భావం ఏ రీతిలో చెప్తున్నారయ్యా అంటే, అమ్మా నీకు నిలయమైనటువంటి ఈ శక్తి శ్రీచక్రములో 4 శివకోణాలు ఉన్నవి, అలాగే 5 శక్తి కోణాలు ఉన్నవి. ఇక శ్రీచక్రము సృష్టికి మూల కారణమైనటువంటి 9 మూల ప్రకృతితో నిండి ఉన్నది. దానితో పాటుగా అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము, అలాగే మేఖలాత్రయము, రేఖాత్రయము అనేటువంటి భూపురత్రయాలతో కలిసి మొత్తము 44 అంచులు కలిగి ఉన్నది. అంటే ఇక్కడ 43 అంచులే చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఈ శ్రీచక్రంలో ఉన్నవి ఏమయ్యా అంటే శ్రీచక్రంలోని 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు. ఇక ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆ శరీరమే ఈ శ్రీచక్రము. అంటే శ్రీచక్రములో ఉన్నటువంటి ఆ విశేషం ఏమిటంటే అక్కడ అమ్మవారు అయ్యవారు కలిసి నివసిస్తారు. మనం చూసినట్లయితే మనము ఆ శ్రీచక్రం యొక్క ఆకృతిని చూసామంటే ఆ బిందువు ఏదైతే ఉన్నదో ఆ బిందువులో పార్వతీ పరమేశ్వరులు అంటే అమ్మవారు అయ్యవారు కలిసి ఉంటారు.
ఈ శ్రీచక్రం ఏదైతే ఉన్నదో మేరు స్వరూపము అది 43 కోణాలతో ఉంటుంది. ఇది ఈ యొక్క శ్లోకానికి వివరణ. అంటే శ్రీచక్రం యొక్క వ్యవస్థ ఏ రీతిలో ఉంటుందో ఇక్కడ మహానుభావుడైనటువంటి ఈ యొక్క శంకరులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా విశేషమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకము పారాయణ ద్వారా మనకి ఏమి లభిస్తుందట? వంధ్యాదోషము నివారణ జరుగుతుంది స్త్రీలకు. అంటే ఎవరికైతే సంతానలేమితో ఉంటారో అటువంటి వారు ఆ వంధ్యాదోషము నుంచి నివృత్తి పొందడానికి ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే అత్యుత్తమంగా ఉంటుంది అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇంతటి విశేషమైనటువంటి వివరణతో ఉన్నటువంటి ఈ యొక్క శ్లోక సారాన్ని మనము పదే పదే మననం చేసుకుని పారాయణ చేసినట్లయితే ఎంతో విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ విషయాన్ని భక్తులైనటువంటి అందరూ కూడా గ్రహించి, ముఖ్యంగా ఎవరికైతే సంతాన యోగ్యత లేదో అటువంటి మహిళామూర్తులు దీన్ని పారాయణ చేసినట్లయితే వారి యొక్క వంధ్యత్వము నివారణ కాబడి వారికి సంతాన యోగ్యత కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇంత గొప్ప విశేషమైనటువంటి ఈ శ్లోకంతో మనము ఈ యొక్క సౌందర్యలహరి ఉపన్యాస పరంపరని నేటికి ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.